ఇండిపెండెన్స్ ఆఫ్ హైకోర్ట్ అన్నట్టు. హైకోర్టు ఇండిపెండెన్స్ చాలా అవసరం అన్నట్టు. తను ఎఫెక్టివ్గా డిశ్చార్జ్ చేయడానికి ఏవైతే డ్యూటీస్ తనకు అసైన్ చేస్తారో ఇది ఎన్క్రోచ్మెంట్స్ నుంచి కానీ ప్రెషర్స్ అండ్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ నుంచి కానీ లెజిస్లేచర్ నుంచి కానీ ఫ్రీగా ఉంటేనే మంచిది. ఇట్ షుడ్ బి అలౌడ్ టు డూ జస్టిస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. కన్సల్టేషన్ అదే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది అంటే కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చింది ఇండిపెండెంట్గా ఉండడానికి. అది ఏంటంటే మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్. హైకోర్టు ఒక జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అంటే క్యాబినెట్. అది కూడా కన్సల్టేషన్ విత్ మెంబర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వాళ్ళని అడిగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని. ఈ ప్రొవిజన్ అనేది అబ్సల్యూట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటివి పొలిటికల్ ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ బట్టి జరగవు. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అన్నట్టు. జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళ ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ చేయగలడు. అది కూడా చెప్పిన మేనర్లోనే. అది కూడా గ్రౌండ్స్ కూడా అంటే వాళ్ళు దే డి నాట్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దే ఆర్ అపాయింటెడ్ బై హిమ్. సో ప్రెసిడెంట్ దే డి నాట్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. జడ్జెస్ హోల్డ్ దేర్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్రెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే నో, వాళ్ళు అపాయింటెడ్ బై హిమే. ఇది ఎట్లా అంటే ఇంతవరకు ఏ జడ్జిని రిమూవ్ చేయలేదు. దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ అన్నట్టు. వాళ్ళ శాలరీస్ కానీ అవన్నీ కానీ పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. ఒకసారి అపాయింట్ చేసినాక దాన్ని తగ్గించలేమని చెప్పవచ్చు వాళ్ళ జీతాన్ని. ఇవన్నీ ఛార్జెస్ అనేటివి అన్నీ కన్సోలిడేటెడ్ ఫండ్ మీద ఎక్స్పెన్సెస్ అనేటివి చార్జ్డ్ ఆన్ కన్సోలిడేటెడ్ ఫండ్ అన్నట్టు. సో అవి ఓట్ ఏం చేయము, కాకపోతే డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టు శాలరీస్ అవన్నీ. కానీ పెన్షన్ ఆఫ్ ఏ హైకోర్ట్ జడ్జ్ మాత్రమే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. పెన్షన్ వచ్చేసి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. జీతాలు, అలవెన్సెస్, శాలరీస్ అవన్నీ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ అన్నట్టు. ఇది ఒకటి. కండక్ట్ ఆఫ్ జడ్జెస్ అనేది డిస్కస్ చేయలేము, కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చేస్తుంది. ఏ పార్లమెంట్లో కానీ లెజిస్లేచర్లో కానీ కండక్ట్ ఆఫ్ జడ్జెస్ని డిస్కస్ చేయకూడదు. ఎక్సెప్ట్ ఎప్పుడైనా ఇంపీచ్మెంట్ ఉందనుకో, ఇంపీచ్మెంట్ వచ్చినా అప్పుడు డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. ప్రాక్టీస్ కూడా చేయకూడదు రిటైర్మెంట్ తర్వాత. రిటైర్డ్ పర్మనెంట్ జడ్జెస్ అనేవారు ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్లీడింగ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆర్ బిఫోర్ ఎనీ అథారిటీ ఇన్ ఇండియా except the Supreme Court and the other high courts. This ensures that they do not favor anyone in the hope of future favor. Power to punish for its contempt. A high court can punish any person for its contempt. Thus its actions and decisions cannot be criticized and opposed by anybody. This power is vested in a high court to maintain its authority, dignity and honor. ఫ్రీడమ్ టు అపాయింట్ ఇట్స్ స్టాఫ్ అన్నట్టు. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆఫీసర్స్ని, సర్వెంట్స్ ఆఫ్ హైకోర్ట్స్ని ఏ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఎగ్జిక్యూటివ్ నుంచి అపాయింట్ చేసుకోవచ్చు. తనే వాళ్ళ కండిషన్స్ కూడా చెప్పవచ్చు సర్వీస్వి. జ్యూరిస్డిక్షన్ అనేది కర్టైల్ చేయలేమన్నట్టు. The jurisdiction and powers of a high court in so far as they are specified in the constitution cannot be curtailed both by parliament and state legislature. కానీ వేరే రెస్పెక్ట్లో జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ఏ హై కోర్ట్ అనేది చేంజ్ చేయొచ్చు పార్లమెంట్ ఇంకా స్టేట్ లెజిస్లేచర్. జ్యూరిస్డిక్షన్ తప్పక మాత్రం చేంజ్ చేయలేదు, ఇంకా వేరే రెస్పెక్ట్లో వేరే ఆస్పెక్ట్స్లో చేంజ్ చేయొచ్చు. ఎగ్జిక్యూటివ్ నుంచి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే స్టెప్స్ తీసుకోండి, జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ని సపరేట్ చేయండి పబ్లిక్ సర్వీస్లోని. అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అనే వాళ్ళు జ్యుడిషియల్ పవర్స్ ఉండకూడదు. కాన్సిక్వెన్సీ దీని ఇంప్లిమెంటేషన్ వల్ల రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అండ్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ తగ్గింది అన్నట్టు. జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ హైకోర్టు. హైకోర్టుకు కూడా కొన్ని ఎక్స్టెన్సివ్ అండ్ ఎఫెక్టివ్ పవర్స్ ఉన్నవి. ఇది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కూడా స్టేట్లో. ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ కూడా. పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో ఇట్ వాజ్ సూపర్వైజరీ అండ్ కన్సల్టేటివ్ రోల్స్ కూడా ఉంది. కన్సల్టేటివ్ రోల్స్ కాన్స్టిట్యూషన్ ఏ డీటెయిల్గా ప్రొవిజన్స్ ఏం లేదు జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ఏ హైకోర్ట్ని. అది మాత్రమే ఏం చేస్తుందంటే జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ఏ హైకోర్ట్ అనేది ఆర్ టు బి సేమ్ యాజ్ ఇమీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ముందు ఎలాంటివి అయితే ఉండేవో అలాంటి పవర్సే ఉండాలి, అలాంటి జ్యూరిస్డిక్షనే ఉండాలని చెప్పి. బట్ దెర్ ఈస్ వన్ అడిషన్ దట్ కాన్స్టిట్యూషన్ ఏమిచ్చిందంటే హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్. బట్ దెర్ ఈస్ వన్ అడిషన్ దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ఏ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ రెవెన్యూ మ్యాటర్స్ which it did not enjoy in the pre-constitutionలో జ్యూరిస్డిక్షన్ ఆన్ రెవెన్యూ మ్యాటర్స్ లేకుండే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అన్నట్టు జ్యూరిస్డిక్షన్ ఓవర్ రెవెన్యూ మ్యాటర్స్.
కాన్స్టిట్యూషన్ అనేది ఆల్సో కన్ఫర్ సమ్ అదర్ అడిషనల్ పవర్స్ అనే హైకోర్టు లైక్ రిట్ జ్యూరిస్డిక్షన్, పవర్ ఆఫ్ సూపర్ ఇంటెండెన్స్, కన్సల్టేటివ్ పవర్ ఇవన్నీ ఇచ్చింది అన్నట్టు. ఏదేది రిట్ జ్యూరిస్డిక్షన్, పవర్ ఆఫ్ సూపర్ ఇంటెండెన్స్ SUPRINTENDENCE, కన్సల్టేటివ్ పవర్ CONSULTATIV కన్సల్టేటివ్ పవర్ ఇవన్నీ. మోర్ ఓవర్ ఇట్ ఎన్పవర్స్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు చేంజ్ ద జ్యూరిడిక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ఎ హైకోర్ట్. అట్ ప్రజెంట్ హైకోర్టుకి ఈ జ్యూరిస్డిక్షన్ పవర్స్ ఉంటాయి: ఒరిజినల్, రిట్, అపిలేట్, సూపర్వైజరీ, కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్, కోర్ట్ ఆఫ్ రికార్డు, పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ప్రజెంట్ జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ అనేటివి ఎక్కడెక్కడిగా ఉన్నదే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ నుంచి, ద లెటర్స్ పేటెంట్ నుండి, ద యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్ నుంచి, ద యాక్ట్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ నుంచి, ఇండియన్ పినల్ కోడ్ 1860, CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. ఇవన్నీ పవర్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. పవర్ ఆఫ్ ఎ హైకోర్ట్ టు హియర్ ద డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే వినడము ఒరిజినల్ అన్నట్టు, నాట్ బై వే ఆఫ్ అప్పీల్. ఇట్ ఎక్స్టెండ్స్ దేనికి అంటే మ్యాటర్స్ ఆఫ్ అడ్మిరాలిటీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, మ్యాటర్స్ ఆఫ్ అడ్మిరాలిటీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. ఇంకా డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ అన్నట్టు. రిగార్డింగ్ రెవెన్యూ మ్యాటర్, డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి కూడా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే హైకోర్టు వినొచ్చు. రెవెన్యూ మ్యాటర్ ఆర్ అన్ యాక్ట్ ఆర్డర్డ్ ఆర్ డన్ ఇన్ రెవెన్యూ కలెక్షన్, రెవెన్యూ మ్యాటర్లో కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. రెవెన్యూ మ్యాటర్లో కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అడ్మిరాలిటీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూడా. ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడంలో కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. కేసెస్ ఆర్డర్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎ సబార్డినేట్ కోర్ట్ ఇన్వాల్వింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఇట్స్ ఓన్ ఫైల్. Four high courts, Kolkata, Mumbai, Madras and Delhi high courts ki have original civil jurisdiction in cases of higher value. ఏవేవి? కోల్కతా, ముంబై, మద్రాస్, ఢిల్లీ దానిలో హైకోర్ట్స్కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ హయ్యర్ వాల్యూ ఉండే. బిఫోర్ 1973 కోల్కతా, ముంబై అండ్ మద్రాస్ హైకోర్ట్స్కి ఒరిజినల్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ఉండే. ఇది సిఆర్పిసి 1973 అబ్లోజ్ చేసింది. ద హైకోర్ట్స్, ఈ 4 హైకోర్ట్స్కి కలకత్తా, ముంబై, మద్రాస్ అండ్ ఢిల్లీ హైకోర్ట్స్కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉండే. ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఇదన్నట్టు. రిట్ జ్యూరిస్డిక్షన్, ఆర్టికల్ 226 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమేం పవర్ చేస్తుందంటే హైకోర్ట్ని టు రిట్స్ ఇష్యూ చేయమని చెప్పి, ఇంక్లూడింగ్ హెవియస్ కార్పస్, మాండమస్, సెటియోరై, ప్రొహిబిషన్ అండ్ కో వారెంటో ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్ అండ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. సో ఆర్టికల్ 226 ఎన్పవర్ చేసింది హైకోర్టుకి రిట్స్ ఇష్యూ చేయమని చెప్పి. ఏబియస్ కార్పస్ కానీ, మండమస్ కానీ, సెట్యూరరీ కానీ, ప్రొహిబిషన్ కానీ, కో వారెంటో కానీ ఇవన్నీ అన్నట్టు. ద ప్రేస్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనేది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ అన్ ఆర్డినరీ లీగల్ రైట్ కూడా. ఆర్డినరీ లీగల్ రైట్ ఎనీ అదర్ పర్పస్కి అంటే అండ్ లీగల్ రైట్ కూడా. హైకోర్టు అనేది రిట్స్ ఇష్యూ చేయొచ్చు ఏ పర్సన్ కన్నా, అథారిటీ కన్నా, గవర్నమెంట్ కన్నా. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షనే కాదు, అవుట్ సైడ్ కూడా చేయొచ్చు. ఒకవేళ ద కాస్ ఆఫ్ యాక్షన్ అరైసెస్ విత్ ఇన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. కాస్ ఆఫ్ యాక్షన్ టెరిటోరియల్లో ఉంటే ఇష్యూ చేయొచ్చు అన్నట్టు. రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇస్ నాట్ ఇన్క్లూసివ్ బట్ కాన్కరెంట్ విత్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ ఐడెంట్ అయితే అగ్రీడ్ సిటిజన్ అనేది హైకోర్టుకి వెళ్ళొచ్చు, లేక సుప్రీం కోర్టుకి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. కానీ రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనేది వైడర్ దెన్ దట్ ఆఫ్ సుప్రీం కోర్టు. జ్యూరిస్డిక్షన్ అనేది నాట్ ఎక్స్క్లూసివ్ బట్ కాన్కరెంట్ ఉంది అంటే హైకోర్టుతోన. నాట్ ఎక్స్క్లూసివ్ బట్ కాన్కరెంట్ హైకోర్టుతోన ఇది అన్నట్టు. However, the jurisdiction is wider than Supreme Court. This is because the Supreme Court can issue writs only for the enforcement of fundamental rights and not for any other purpose. Supreme Court అనేది writs issue చేయొచ్చు ఓన్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
That is, it does not extend to a case where the breach of an ordinary legal right is alleged. That is, it does not extend to a case where the breach of an ordinary legal right is alleged. సుప్రీంకోర్టు అనేది ఇష్యూ ఎప్పుడు చేయొచ్చు? రిట్స్ని ఫండమెంటల్ రైట్స్ని చేయొచ్చు, ఎనీ అదర్ పర్పస్కి ఉండదు. లీగల్ రైట్కి సుప్రీంకోర్టు రిట్స్ ఇష్యూ చేయదు. చంద్రకుమార్ కేసులో 97లో ఏమైంది అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బోత్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఇది it cannot be ousted or excluded even by the way of an amendment of the constitution. OUSTD, ousted or excluded even by the way of amendment to the constitution. Appellate jurisdiction, APPELLATE. హైకోర్ట్ ప్రైమర్లీగా కోర్ట్ ఆఫ్ అపీల్ అన్నట్టు, ఇది సబార్డినేట్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ నుంచి అపీల్స్ ఉంటుంది. దీనికి అపిలేట్ జ్యూరిస్డిక్షన్ సివిల్ ఇంకా క్రిమినల్ మ్యాటర్స్లో కూడా రెండు దాంట్లో ఉంది. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ వచ్చేసి కొంచెం వైడర్ అని వైడర్ దెన్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ పెద్దది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కన్నా. సివిల్ మ్యాటర్స్లో అయితే ద సివిల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఏంటంటే ఫస్ట్ అపీల్స్ ఫ్రమ్ ద ఆర్డర్స్ and judgments of the district courts, additional district courts and other subordinate courts lies directly to the High Court on both questions of law and fact if the amount exceeds the stipulated limit. ఒక లిమిట్ మాడుతున్నాయి. ఇప్పుడు సివిల్ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ అపీల్స్ ఫ్రమ్ ద ఆర్డర్స్ అండ్ judgments of the district courts, additional district courts ఇంకా వేరే subordinate courts lie directly to the high court on both questions of law and fact if the amount exceeds the stipulated limit. క్వశ్చన్స్ ఆఫ్ లా అయినా కానీ ఫ్యాక్ట్ అయినా కానీ ఫస్ట్ అపీల్స్ ఫ్రమ్ ద ఆర్డర్స్ అండ్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. సెకండ్ అపీల్స్ ఫ్రమ్ ద ఆర్డర్స్ అండ్ జడ్జిమెంట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ అదర్ సబార్డినేట్ కోర్ట్స్ లైస్ టు ద హై కోర్ట్ ఇన్ ద కేసెస్ ఇన్వాల్వింగ్ క్వశ్చన్ ఆఫ్ లా ఓన్లీ. సెకండ్ అపీల్ ఉందనుకో, ఇది వచ్చేసి ద క్వశ్చన్ ఆఫ్ లా ఓన్లీ, నాట్ లా ఓన్లీ. సెకండ్ అపీల్ అన్నట్టు సెకండ్ అపీల్స్ ఫ్రమ్ ద లా ఓన్లీ, నాట్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. కోల్కత్తా, ముంబై, మద్రాస్ హైకోర్ట్స్కి ప్రొవిజన్ ఫర్ ఇంట్రా కోర్ట్ అపీల్స్కి ఉంది. కోల్కత్తా, ముంబై, మద్రాస్కి ఏముంది? కోల్కత్తా అక్కడ ఉంటుంది, ముంబై, మద్రాస్కి ఏముంటుంది? ఇంట్రా కోర్ట్ అపీల్స్ APPEALS ఇంట్రా కోర్ట్ అపీల్స్కి ఉంది. వెన్ ఎ సింగిల్ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ హెస్ డిసైడెడ్ ఎ కేస్ an appeal from such a decision lies to the division bench of the same high court. ఇంట్రా కోర్ట్ అపీల్స్ ఉన్నాయి వీళ్ళకు. ఎప్పుడైతే ఒక సింగిల్ జడ్జ్ ఒక హైకోర్టు ఒక కేసుని డిసైడ్ చేసిండు అనుకో, ఐదర్ అండర్ ద ఒరిజినల్ ఆర్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైకోర్టు అండ్ అపీల్ ఫ్రమ్ సచ్ ఏ డిసిషన్ లైస్ టు ద డివిజన్ బెంచ్ ఆఫ్ ద సేమ్ హైకోర్టు. సింగిల్ జడ్జ్ కానీ డిసైడ్ చేస్తే డివిజన్ బెంచ్కి కూడా పంపించవచ్చు అన్నట్టు. అపీల్స్ ఫ్రమ్ ద డిసిషన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ అనేది ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ ద స్టేట్ హైకోర్టే ఉంటుంది. అపీల్స్ ఫ్రమ్ డిసిషన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ లై టు వాట్ డివిజన్ బెంచ్కే ఉంటుంది ఆఫ్ స్టేట్ హైకోర్టు. 97లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ట్రిబ్యునల్స్ అనేటివి ఆర్ సబ్జెక్టెడ్ టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్స్. కాన్సిక్వెన్స్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అన్ అగ్రీవ్డ్ పర్సన్ టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ అగెన్స్ట్ ద డెసిషన్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్ వితౌట్ ఫస్ట్ గోయింగ్ టు ద హైకోర్ట్స్. ఏం చెప్పింది అంటే 97లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్స్ అనేటివి ఆర్ సబ్జెక్ట్ టు ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైకోర్ట్. ట్రిబ్యునల్స్ TRIBUNALS ట్రిబ్యునల్స్ are subject to the writ jurisdiction of the high courts. Consequently it is not possible అన్నట్టు ఒక అగ్రీవ్డ్ సిటిజన్కి టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్ వెళ్ళకూడదు అగెన్స్ట్ ద డిసిషన్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్స్ ఫస్ట్ హైకోర్ట్స్కి పోకుండా. ఇది అన్నట్టు సివిల్ మ్యాటర్స్లో. సివిల్ మ్యాటర్ అంటే ఫస్ట్ అపీల్స్ వచ్చేసి
లా ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ లా అండ్ ఫ్యాక్ట్ ఉంటుంది. సెకండ్ అపీల్స్ వచ్చేసి క్వశ్చన్స్ ఆఫ్ లానే ఉంటుంది. కోల్కతా, ముంబై, మద్రాస్కి ఏమో ఇంట్రా కోర్ట్ అపీల్స్ ఉంటుంది. సింగిల్ జడ్జిది అపిలేట్ చేసుకోవచ్చు డివిజన్ బెంచ్కి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ అయితే డివిజన్ బెంచ్కి వస్తుంది డైరెక్ట్. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ట్రిబ్యునల్స్ నుంచి ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాలి అని చెప్తుంది. క్రిమినల్ మ్యాటర్స్లో చూసుకుంటే ద క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఇది ఎట్లుందంటే అపీల్స్ ఫ్రమ్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ సెషన్స్ కోర్టు అండ్ అడిషనల్ సెషన్స్ కోర్టు లై టు ద ఇంప్రిజన్మెంట్. అపీల్స్ ఫ్రమ్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ సెషన్స్ కోర్టు క్రిమినల్ మ్యాటర్స్లో అంటే అపీల్స్ ఫ్రమ్ ద సెషన్స్ కోర్టు అండ్ అడిషనల్ సెషన్స్ కోర్టు లై టు హైకోర్టుకు ఉంటుంది. సెంటెన్స్ వచ్చేసి సెంటెన్స్ ఈస్ వన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దెన్ 7. ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ వన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దెన్ 7 years అయినా ఇట్ షుడ్ బి, ఇక్కడ ఏం నోట్ చేయాలంటే డెత్ సెంటెన్స్ అవార్డెడ్ బై ద సెషన్స్ కోర్ట్ ఆర్ అండ్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ బై ద హైకోర్టు బిఫోర్ ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ సెషన్స్ కోర్టు కానీ డెత్ సెంటెన్స్ వేస్తే అది హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి. whether there is an appeal by the convicted person or not. అపీల్ ఉన్నా లేకున్నా కన్విక్టెడ్ పర్సన్ హైకోర్టు అనేది కన్ఫర్మ్ చేయాలి డెత్ సెంటెన్స్ అయితే. ఇది క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం డెత్ సెంటెన్స్ని, మనకు అందరికీ తెలుసు. సో 7 years కన్నా ఎక్కువ అవుతే సెషన్స్ కోర్టు ఉన్న దాన్ని అపీల్ చేసుకోవచ్చు హైకోర్టులో. ఇన్ ద కేసెస్ స్పెసిఫైడ్ ఇన్ వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో appeals from the judgments of the assistant sessions judge, metropolitan magistrate or other magistrate lie to the high court. Appeals from what? Assistant sessions judge ఇంకా కానీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇంకే మెజిస్ట్రేట్ అన్నా హైకోర్టుకు ఉంటుంది అన్నట్టు. వేరే ప్రొవిజన్స్ ఆఫ్ ద సిఆర్పిసిసి సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అన్నట్టు. హైకోర్టుకి ఏంటంటే పవర్ ఆఫ్ సూపర్ ఇంటెండెన్స్ ఆఫ్ ఓవర్ ఆల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ ఫంక్షనింగ్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. మిలిటరీ కోర్టు ఇంకా కానీ మిలిటరీ కోర్ట్స్ కానీ మిలిటరీ ట్రిబ్యునల్స్ కాకుండా అన్నీ అన్నట్టు. ఇదేం ఇట్ మే కాల్ ఫర్ రిటర్న్స్ ఫ్రమ్ దెమ్ make and issue general rules and prescribe forms for regulating the practice and proceedings of them. Make and issue general rules and prescribe forms for regulating the practice and proceedings of them. Prescribe forms in which books, entries and accounts are to be kept by them. Prescribe forms in which books, entries and accounts are to be kept by them. Make and issue general rules and prescribe forms for regulating the practice and proceedings of them. Settle the fees payable to the sheriff, clerks, officers and legal practitioners of them. This power of superintendence of a high court is very broad because it extends to all courts and tribunals whether they are subject to the appellate jurisdiction of the high court or not. దిస్ పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ ఆఫ్ హై కోర్ట్ అనేది ఇది బ్రాడ్గా ఉంది. ఎందుకంటే ఇట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ వెదర్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హై కోర్ట్ ఆర్ నాట్. అన్ని కోర్ట్స్కి అయితే అన్నట్టు. ఇట్ కవర్స్ నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెన్స్ బట్ ఆల్సో జ్యుడిషియల్ సూపరింటెండెన్స్ కూడా చేస్తుంది. ఇది ఒక ఇట్ ఈస్ అ రివిజనల్ జ్యూరిస్డిక్షన్ అన్నట్టు. ఇట్ క్యాన్ బి సుమోటో అన్నట్టు తనకు తానే అండ్ నాట్ నెసర్లీ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఏ పార్టీ. హవెవర్ ఈ పవర్ అనేది హైకోర్టుకి అన్లిమిటెడ్ అథారిటీ ఇవ్వదు సబార్డినేట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ మీద. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ మాత్రమే. అది కూడా మోస్ట్ స్పేరింగ్లీ వాడాలి, అప్రోప్రియేట్ కేసెస్లోనే వాడాలి. యూజువల్లీ ఇది ఎప్పుడు దేనికి లిమిటెడ్ అంటే లిమిటెడ్ టు ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, గ్రాస్ వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ జరిగినప్పుడు కానీ, ఎర్రర్ ఆఫ్ లా ఉన్నప్పుడు కానీ, డిస్రిగార్డ్ టు ద లా ఆఫ్ సుపీరియర్ కోర్ట్స్ ఉన్నప్పుడు కానీ, పర్వర్స్ ఫైండింగ్స్ చూసినప్పుడు కానీ, మేనిఫెస్ట్ ఇంజస్టిస్ జరిగినప్పుడు కానీ తప్ప. సో మేనిఫెస్ట్ ఇంజస్టిస్, పర్వర్స్ ఫైండింగ్స్ ఇవన్నీ జరిగినప్పుడు తప్ప. సో ఏంటివంటే హైకోర్టు ఏం చేయొచ్చు అంటే కాల్ ఫర్ రిటర్న్స్ ఫ్రమ్ దెమ్, మేక్ అండ్ ఇష్యూ జనరల్ రూల్స్ అండ్ ప్రిస్క్రైబ్ ఫార్మ్స్ ఫర్ రెగ్యులేటింగ్ ద ప్రాక్టీస్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ దెమ్, settle the fees payable to the sheriff, clerks, officials and legal practitioners of them. Control over subordinate courts. అడిషన్ టు అపిలేట్ జ్యూరిస్డిక్షనే కాకుండా సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా కాకుండా సబార్డినేట్ కోర్ట్స్ మీద హైకోర్టుకి ఒక అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కూడా ఉంది. ఇంకా కొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ కన్సల్టెడ్ బై ద గవర్నర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అపాయింట్మెంట్, పోస్టింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ అండ్ ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ పర్సన్స్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. సో గవర్నరు ఈ హైకోర్టుని అడుగుతుంది అన్నట్టు.
It matters of posting, promotion, grant of leave, transfers and discipline of the members of the judicial service of the స్టేట్ని చూసుకుంటుంది అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ని. అపాయింట్మెంట్స్ ఆఫ్ పర్సన్స్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ కూడా చూసుకుంటుంది. ఇది విత్డ్రా చేసుకోవచ్చు ఏదైనా కేసు పెండింగ్ ఉండే సబార్డినేట్ కేసులో ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ సబ్స్టెన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా దట్ రిక్వైర్స్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటే ఇట్ కెన్ దెన్ ఐదర్ డిస్పోజ్ ఆఫ్ ద కేస్ ఇట్ సెల్ఫ్ ఆర్ డిటర్మైన్ ద క్వశ్చన్ ఆఫ్ లా అండ్ రిటర్న్ ద కేస్ టు ద సబార్డినేట్ కోర్ట్స్ విత్ ఇట్స్ జడ్జిమెంట్. ఏదైనా క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటే తీసుకోవచ్చు, తీసి డిస్పోజ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ కూడా రిటర్న్ చేయొచ్చు ఆన్సర్ చేసి. Its law is binding on all subordinate courts functioning within jurisdiction in the same sense as the law declared by the Supreme Court is binding on all courts in India. కోర్ట్ ఆఫ్ రికార్డ్గా హైకోర్టుకి 2 powers ఉన్నాయి. కోర్ట్ జడ్జిమెంట్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ హ్యాక్స్ కానీ ఇవన్నీ రికార్డ్ చేస్తారు పర్పెచువల్ మెమొరీకి టెస్టిమోనీకి. దిస్ రికార్డ్స్ ఆర్ అడ్మిటెడ్ టు బై ఆఫ్ ఎవిడెన్షియరీ వాల్యూ అండ్ కెనాట్ బి క్వశ్చన్డ్ వెన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎనీ సబార్డినేట్ కోర్ట్. They are recognized as legal precedents and legal references. PRE, CE, DE, NDS. పవర్ టు పనిష్ ఉంటుంది కంటెంట్ ఆఫ్ కోర్ట్కి, ఇంప్రిజన్మెంట్ అన్న, ఫైన్ అన్న, రెండన్నా. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో, కానీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971లో చెప్పారు. దీని కింద కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది సివిల్ అన్న క్రిమినల్ ఉండవచ్చు. సివిల్ అంటే ఏంటంటే విల్ఫుల్గా డిసోబీడియన్స్ టు ఎనీ జడ్జిమెంట్, ఆర్డర్, writ or other process of a court or willful breach of an undertaking given to a court. క్రిమినల్ కంటెంప్ట్ ఏంటంటే పబ్లికేషన్ ఆఫ్ ఎనీ మ్యాటర్స్ ఆర్ డూయింగ్ అన్ యాక్ట్ విచ్ స్కాండలైజెస్ ఆర్ లోవర్స్ ద అథారిటీ ఆఫ్ కోర్ట్ ఆర్ ప్రెజుడిసెస్ ఆర్ ఇంటర్ఫియర్స్ విత్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఎ జుడిషియల్ ప్రొసీడింగ్, ఇంటర్ఫియర్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్స్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎనీ అదర్ మేనర్. Innocent publication and distribution of some matter, fair and accurate report of judicial proceedings, fair and reasonable criticism of judicial acts, and contempt on the administrative side of the judiciary do not amount to contempt of court. Court of record ga High Court ki also has the power to review and correct its own judgment or order or decision, even though no specific power of review is conferred on it by the Constitution. కోర్ట్ ఆఫ్ రికార్డ్గా హైకోర్టుకు ఒక పవర్ ఉంది, తను రివ్యూ చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు, తన ఓన్ జడ్జిమెంట్ని కానీ ఆర్డర్ కానీ డిసిషన్ కానీ. నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ కాన్స్టిట్యూషన్ అయితే ఇవ్వకుండా సరే. నో స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు స్పెసిఫిక్ పవర్ ఆఫ్ రివ్యూ. సుప్రీం కోర్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ బీన్ స్పెసిఫికలీ కాన్ఫర్డ్ విత్ ద పవర్ ఆఫ్ రివ్యూ. సుప్రీంకోర్టుకి మాత్రం పవర్ ఆఫ్ రివ్యూ ఇచ్చింది, కానీ హైకోర్టుకి ఇవ్వలేదు అన్నట్టు. కోర్ట్ ఆఫ్ రికార్డ్గా తను కరెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇది పవర్ ఆఫ్ ఒక కాన్స్టిట్యూషనలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చూడడానికి ఉంటుంది. ఆన్ ఎగ్జామినేషన్ ఒకవేళ అవి వైలేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అల్ట్రా వైర్స్ అయితే అవి ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇన్వాలిడ్, నల్ అండ్ ఓయిడ్ అని చెప్పొచ్చు. అవి గవర్నమెంట్ ఇంక ఎన్ఫోర్స్ చేయదు. జ్యుడిషియల్ రివ్యూ ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకున్న ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 13 కానీ 226 కానీ ఎక్స్ప్లిసిట్లీగా కాన్ఫర్ చేస్తే పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ హైకోర్టు మీద. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్ ఆర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్రింజెస్ చేస్తే outside the competence of the authority which has framed it, it is repugnant to the constitutional provisions. Repugnant RUPUG NANT 42nd amendment is in 76లో ఇచ్చారు. జుడిషియల్ పవర్ రివ్యూ పవర్ ఆఫ్ హైకోర్ట్ని కట్టెల్ చేసింది. ఇట్ డిబార్డ్ ద హైకోర్ట్స్ ఫ్రమ్ కన్సిడర్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ సెంట్రల్ లాస్ ఇదేం చూడదు. కానీ 43 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 97 ఇది మళ్ళీ రీగోల్ చేసింది, అంటే సెంట్రల్ లాస్ని కూడా చేయొచ్చు, చెక్ చేయొచ్చు అన్నట్టు.